గుణముల్లో కర్మలు అని చెప్పుకున్నాం. అంటే ఈ గుణం మామూలుగా ఒక రోజులో మార్నింగ్ 2:30, 3కి నుండి 10 గంటల వరకు అలా ఉంటుందని చెప్తారు. 10 నుంచి ఎలాగో మనం మన కర్మలు చేసుకోవడానికి అంటే మన జాబ్స్‌కి వెళ్తూ ఉంటాం గదా! సో, అది రజోగుణంలో ఉంటుంది. ఈవినింగ్ తామస గుణంలో ఉంటుంది అని చెప్తారు. ఈవినింగ్ నుంచి రాత్రి వరకు. అందుచేత మనకి నేను ఒక ఉదాహరణ చెప్తా ఉండే. ఈవినింగ్ ఎందుకు వైన్ షాప్స్ ఎక్కువ రష్ ఉంటాయి అని. తామస గుణం అది. పొద్దున్న ఎంత భక్తి చేసినా, ఏం చేసినా గానీ, ఆ మాయలో పడ్డవాళ్ళు మళ్ళీ వెలుపలికి రాడానికి చాలా అవస్థలు పడుతూ ఉంటారనమాట. సో, ఆ మాయ వల్ల ఎంత అట్రాక్షన్ అంటే, ఆ తమో గుణంలోంచి బయటపడడానికి చాలా కష్టం. అందుకే కృష్ణ కాన్షియస్‌లో ఏం చెప్తూ ఉంటారంటే, ప్రొద్దున లేచిన దగ్గర నుంచి మనం చక్కగా కృష్ణుడి యొక్క ప్రార్థనలు చేసుకొని, సత్సంగంలో పాల్గొని, గుడికి వెళ్ళి, వచ్చి వెళ్తురున్నప్పుడే మీరు భోజనాదులు ముగించుకోండి అని చెప్తూ ఉంటారనమాట. అంటే అరౌండ్ 4:30-6 లోపు. అవన్నీ పనులయిపోతే తప్పకుండా మనకి నిద్రొస్తది. నిద్రొస్తది లేదా ఒక పుస్తకం చదువుకోవడమో, జపం చేసుకోవడమో ఒక్కసారి భోజనం చేసేసిన తర్వాత ఆ తమో గుణాల వైపు మనం తొందరగా వెళ్ళమనమాట. అఫ్‌కోర్స్ చూస్తారేమో కొందరు టీవీ సీరియల్స్ అవి ఇవి. కానీ ఎలాగైనా మనం ఆహారం తీసుకున్నప్పుడు నిద్ర అనేది వస్తుంది. సో, అలా మనము మన లైఫ్ స్టైల్‌ని కొంత చేంజ్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుందనమాట. అండ్ ఎప్పుడైతే తొందరగా పడుకున్నామో మార్నింగ్ కూడా తొందరగా లేవడానికి మనకి ఆస్కారం ఉంటుందనమాట. సో, అలా అవి గుణాలు. మనం చేసే కర్మల్లో ఈ గుణాలు ఎలా సంబంధం కలిగి ఉన్నాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ పవిత్ర జీవనం. సో, ఇన్ని బంధాలున్నాక గూడా మనం పవిత్ర జీవనం గడపాలి అనంటే, ఒక టైమ్ టేబుల్ అనేది మనకి తప్పకుండా ఉండాలి. ఒక వాటి టైమ్ టేబుల్‌ని తెలుగులో ఏమంటారు? ఒక ప్రణాళిక. సమయానికి తగ్గ ప్రణాళిక వేసుకుంటే చక్కగా మనము సత్వగుణంలో కొనసాగించవచ్చు. సో, ఈ 3 గుణాలేంటి మనం చూద్దాం. ఇదంతా ఈ గుణాలన్నీ గూడా ఒక తాడు అని జెప్తున్నారు. మనం ఇప్పుడు జడ వేసుకోవాలంటే 3 పాయలు తీయాలి కదా! మీకందరికి జడలు వేసుకోవడం వచ్చుంటది. ఇవాళ రేపు మేమసలు జడలే వేసుకోవట్లేదు అని ఎవరన్నా అనుకుంటున్నారా? కానీ మీకు జడ వేయడం వస్తదా? వస్తది. కదా! వస్తది మాతాజీ. సో, చక్కగా పొడవుగా మంచిగా ఉండే జడ చూడండి ఎలా తాచుపాములాగా ఉంది, తాడులాగా ఉంది అలా పోలుస్తూ ఉంటారు గదా! సో, జడలో మనం 3 పాయలేసి అల్లుతూ ఉంటాం. అదే విధంగా ఒక తాడులో 3 గుణాలు చేసి మనకు ఒక ఉదాహరణగా చూపిచ్చారు. ఇక్కడ చూడండి. ఈ తాడులో 3 గుణాలు ఏ విధంగా ఉంటాయి అని చూపిస్తున్నారు. కాకపోతే ఇక్కడ చుట్టారు. మనం జడలాగా అల్లుతాం. అందులో గూడా 3 పాయలుంటాయి. ఇక్కడ కూడా యెల్లో, గ్రీనిష్, సీ గ్రీన్ అండ్ రెడ్ 3 చూపిస్తున్నారనమాట అది. సో, అది ఒక తాడు అని చెప్తున్నారు. సో, ఓ మహాబాహుడైన అర్జున! భౌతిక ప్రకృతి సత్వ, రజస్, తమో గుణములనేది 3 గుణములను కలిగి ఉండడం. నిత్యుడైన జీవుడు ప్రకృతితో సంపర్కమును పొందినప్పుడు ఈ గుణములచే బంధితుడగును. సో, ప్రకృతితో నిత్యుడైన జీవుడు అంటే మనం ఎల్లప్పుడూ ఉండే జీవుడు అని అర్థం అన్నమాట. అంటే మనం. సో, ప్రకృతితో సంపర్కము. నిన్న మనం అనుకున్నాము ప్రకృతి లేకుండా మనం ఉండలేము. ధాన్యపు గింజలు గానీ, పళ్ళు, ఫలాలు, పువ్వులు ఇవన్నీ గూడా ఉన్నాయి గదా! సో, ఇవన్నీ గూడా ప్రకృతిలోంచే మనకొస్తాయి గాబట్టి వీటన్నిటి కోసము మనం వెళ్తూ ప్రకృతితో నియమితంగా చక్కగా కలిసిపోయి ఉన్నాం మనం. సో, ఆ ప్రకృతిలోనే ఈ సత్వ, రజో, తమో గుణాలున్నాయి. వీటన్నిటి చేత జీవుడు బంధితుడై ఉన్నాడు అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. శ్రీదేవి మాతాజీ ఈ శ్లోకం చదువు. हरे कृष्ण माताजी, धन्यवाद प्रणाम। सत्वं रजस्तम इति गुणाः प्रकृति संभवा निबन्धन्ति महाबाहो देहे देहिनम् अव्ययम्। हरे कृष्ण। హరి బోల్. దేహే దేహినం. ఇది దేహము అంటే మన మనిషి మన చుట్టూ ఉండేది. అంటే సూక్ష్మ దేహానికి చుట్టూ ఉండే స్థూల దేహాన్ని దేహము అని అన్నారనమాట. హరే కృష్ణ. నెక్స్ట్ ఇక్కడ 3 గుణాలు. ఇవి మన ప్రవర్తనను ప్రభావితం చేసే సూక్ష్మ శక్తులు మరియు
మన శారీరక, మానసిక మరియు భావోద్వేగ ప్రపంచంలోని ప్రతి అంశాన్ని ఈ శక్తుల యొక్క సంస్కృత పదం గుణ, తాడు మరియు మన మంచి తీర్పుకు వ్యతిరేకంగా కూడా వివిధ రకాలుగా వ్యవహరించడానికి అవి మనలను ఎలా లాగుతాయో గీత వివరిస్తుంది. సో మన మామూలుగా ప్రకృతి అయితే మీరు పువ్వులు కూడా తెంపొద్దా, పళ్ళు కూడా తెంపొద్దా, ప్రకృతితో సంబంధం కలిగి ఉండకూడదా అంటే మనం ప్రకృతితో కలిపే ప్రకృతి కూడా భగవంతుడు చేశాడు. కలిసి ఉంటేనే మనం జీవించగలం. ఎగ్జాంపుల్ గాలి, గాలి లేకుండా మనం ఉండలేము, నీరు లేకుండా మనం ఉండలేం కదా. సో ఇక్కడ ఏమంటున్నారు, మన ప్రవర్తనని ప్రభావితం చేసే సూక్ష్మ శక్తులు అంటే మనకి తెలియదన్నమాట. చిన్న చిన్నవి ఏవో కారణాలు, తర్వాత శారీరక, మానసిక ఇన్ని కలిపి ఉంటాయంట. సో భావోద్వేగాలు ప్రపంచంలోని ప్రతి అంశాన్ని మన శక్తుల యొక్క సంస్కృత పద గుణ, తాడు మరియు మన మంచి తీర్పుకు వ్యతిరేకంగా కూడా వివిధ రకాలుగా వ్యవహరించడానికి అవి మనకు ఎలా లాగుతాయో గీత వివరిస్తుంది. గీత అంటే భగవద్గీత అన్నమాట. సో ఈ 3 గుణాలు ఒక తాడు లాంటివి మనని ఎలా లాగుతుంటాయి అనేది మనం చూద్దాం. సో ఇక్కడ ఓ భరత వంశస్థుడా, సత్వగుణము మానవునికి సుఖమునందు బంధించును, రజోగుణము అతనిని కామ్య కర్మలందు బంధించును, తమో గుణము జ్ఞానమును ఆవరించి బుద్ధిహీనత యందు అతనిని బంధించును. సో 3 గుణాలు రకరకాలుగా మనకి బంధిస్తున్నాయి అన్నమాట. అవి ఏంటి అనేది మనం చూద్దాం. ఒక మాతాజీ చదవండి. మనీషా మాతాజీ. యా, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సత్వం సుఖే సంజాయితి రజః కర్మాణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయాత్యుత. హరిబోల్, హరిబోల్ మాతాజీ. సో ఇక్కడ సత్వగుణము మానవుని సుఖానందు బంధించును అంటే సత్వగుణం వల్ల మనకి ఎటువంటి బాధలు రావు. మనం పూజ చేసుకుంటే ఏదైనా బాధ వస్తుందా? నో మాతాజీ, ఆనందం వస్తుంది మాతాజీ. సత్సంగంలో ఉంటే ఏమైనా బాధలు వస్తాయా? లేదు. ఏమి రా, కాసేపు హాయిగా భగవంతుడి గురించి ధ్యానించుకుంటాము, వింటాము, ఆ తర్వాత మన పనులు మనం చేసుకుంటాం. సో ఆ సుఖం అనేది ఉంటుంది, ఆ సుఖంలో మనం బంధించబడతాము అని అని చెప్తున్నారు. రజోగుణము అతని కామ్య కర్మనందు బంధించును. సరే, ఇప్పుడు రజోగుణం మనం వద్దు అనుకుంటే అది కుదరదు. ఎందుకంటే మనం జాబ్ చేయవలసిందే, మనం ప్రసాదం పెట్టాలన్నా డబ్బులు కావాలి కదా భగవంతుడికి వండుకోవడానికి, వంట చేసి పెట్టడానికి. సో కొంత ద్రవ్యం మనకి అవసరం ఉంటుంది కాబట్టి రజోగుణం అంటే కొంత మనము మన కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉంటుంది. సో అందులో కూడా బంధించబడతాం. కానీ ఇక్కడ మనకేం చెప్తారంటే ఎక్కువగా స్ట్రెస్ తీసుకొని అట్లాంటి జాబ్స్ మనకి అవసరం లేదు, మనకి ఎంత అవసరమో అంత చేసుకుంటే బాగుంటుంది. లేదంటే దాంట్లో కూడా ఇరుక్కుపోతాం, మనం టైమే ఉండదు. ఈ రోజుల్లో స్కూల్స్ కూడా కార్పొరేట్ అయిపోయాయి. అంటే మార్నింగ్ 7 o'clock వెళ్తే రాత్రి ఎప్పుడో 8:30, 9కి వస్తే ఇంకా ఒంట్లో ఎటువంటి బలం ఉంటుంది మనకు భక్తి చేయడానికి? అంత అవసరం లేదు స్కూల్స్కి. ఆ చిన్నపిల్లల మెదడు ఎంత అవసరమో అంతే ఇవ్వకుండా ఇంకా రుద్ది 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 అనేది ఐ డోంట్ నో ఎప్పుడు మారుతుంది అనేది మనం ఏం చెప్పలేము. అదేవిధంగా సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి, అదేవిధంగా హాస్పిటల్స్ అయిపోయాయి, ప్రొద్దున వెళ్తే రాత్రి రావడము. సో స్ట్రెస్ అనేది అంటే ఒత్తిడి అనేది అందరికీ కూడా ఏర్పడిపోతుంది. సో రజోగుణం వల్ల మనకి కొంత బంధనాలు ఏర్పడుతున్నాయి, అవి ఏర్పడకుండా చూసుకోవాలి. తమో గుణము జ్ఞానాన్ని ఆవరించేస్తుంది. ఇంకా మనం ఈవినింగ్ అయ్యేసరికి ఏంటి జ్ఞానాన్ని ఆవరించడం అంటే, ఇప్పుడు మార్నింగ్ మనం ఫ్రెష్గా ఉన్నాం, మమ్మీ ఏం టిఫిన్ అని అంటే, రారా నాన్న ఉప్మా చేశాను అంటే, వద్దు నాకు అంటే, సరే ఇడ్లీ తింటావా, నూడిల్స్ తింటావా, బతిలాడి బామాలి పెట్టాలనిపిస్తుంది. అదే రాత్రి మనం ఫుల్లీ టైర్డ్ అయిపోయాము, నాకు ఇదే కావాలి అంటే మనం చేసే శక్తి కూడా మనకు ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే ఇది అది తమో గుణంలో ఉన్నాం మనం, అప్పుడు ఇంకా టైర్డ్ అయిపోయాం అనమాట. ఆ జ్ఞానాన్ని కూడా కోల్పోతాం అనమాట. బయట వర్క్ చేసి వచ్చి ఉంటారు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ.
సో ఆ బుద్ధిహీనత అయిపోయి మనం ఏం చేస్తున్నామో మనకి తెలియదన్నమాట. ఇంక వచ్చి హాయిగా రెస్ట్ తీసుకొని పడుకుందామని కూడా అనుకోరు. టీవీ చూస్తే రిలాక్స్ అవుతుంది, లేదా ఈ వాట్సాప్ చూస్తే రిలాక్స్ అవుతారు. అలా రకరకాలుగా. సో ఆ జ్ఞానం అనేది మనము పోయిన తర్వాత బుద్ధిహీనత అందు బంధించబడును అని చెప్తున్నారు. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి చాలా క్లియర్గా ఇవన్నీ కూడా త్రిగుణాలు అన్నమాట. సత్వగుణము, రజోగుణము, ఈ తామస గుణము అనేది ఇక్కడ చూస్తే మనకి కనిపిస్తుంది. సో ఇది కూడా అంటే మనం ఒక కీలు బొమ్మల్లాగా ఎలా ఆడుతున్నాము అనేది. ఈవెన్ హియర్ యాక్చువల్లీ ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ఇది సత్వగుణం, చాలా శాంతంగా ఉన్నారు. ఇది రజోగుణం అన్నమాట, కామ్య కర్మలు చేసుకోవడం. ఇదేమో తమగుణంలో కింద పడిపోతాం అన్నమాట. అది జ్ఞానాన్నే కోల్పోయి అజ్ఞానం, చీకటి ఎందుకు చూపిస్తున్నారంటే అజ్ఞానంలో ఉన్నాము అని అర్థమవుతుంది అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ ఉదాహరణలు ఇచ్చారు. సో ఇవన్నీ మనం చెప్పుకునే ఉంటాయి. ఎవరైనా చదువుతారా? మనీషా మాతాజీ చెప్తారా? ఎస్ మాతాజీ. హేమలత మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు, అన్మ్యూట్ చేసుకోండి. మొత్తం కాలం చదవండి అమ్మ. ఓకే, థ్యాంక్ యూ. జయ శ్రీకృష్ణ. హరే కృష్ణ. కార్యాచరణ సత్వం, రాజసం, తామసం. కార్యాచరణ పుస్తకాలు, ప్రేరణాత్మక జీవిత చరిత్ర, థ్రిల్లర్ నవలలు, సైన్స్ ఫిక్షన్ రాజసం. తామసంలో అభ్యంతరకరమైన వెబ్సైట్లు. కార్యాచరణ రోజు చేయాల్సిన సత్వం బోధన, రాజసం ధనాన్నిచ్చేది ఏదైనా మధురమైనదే. తామసం మద్యపానము, వ్యసనాలు. కార్యాచరణ పని సమయం సత్వగుణంలో ఉదయం 2 గంటల నుండి 10 గంటల వరకు. రాజసం ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు. తామసం సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 2 గంటల వరకు. కార్యాచరణ సంగీతం సత్వం శాస్త్రీయ మరియు మృదువైన సంగీతం. రాజసం జార్జ్ రాక్ మరియు పాప్. తామసం అరుస్తూ కేకలేస్తూ. ఇది తామసం కూడా ఇలా ఈవినింగ్ అయ్యేసరికి మనకి కోపం ఎక్కువ అవుతుంది అనమాట. ఎక్కువైపోయి అరుచుకుంటూ ఒకరి మీద ఒకరు కేకలేసుకుంటూ ఉంటామని చెప్తున్నారు. సో ఇక్కడ సంగీతంలోనే మృదువైన సంగీతం అంటే శాస్త్రీయ సంగీతం. మనం చెప్పాలంటే కీర్తన్ వినడం మనకి చాలా ఇష్టం అనిపిస్తుంది అనమాట. ఈ జాబ్రాకు మరియు పాప్ అంటే పాప్ సాంగ్స్ ఇవి ఉంటాయి కదా, ఏదో పిచ్చి డ్యాన్సులు గెంతులు వేసుకునేది అది. సో నెక్స్ట్ ఎవరైనా చదవండి ఇది. నెక్స్ట్ జయశ్రీ మాతాజీ ఉన్నారు మాతాజీ, హ్యాండ్ రేస్. ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కార్యాచరణం సత్వం, రాజసం, తామసం. కార్యాచరణం ప్రదేశము ఉద్యానవనాలు, అడవులు. రాజసం పట్టణ వాతావరణం. తామసం పబ్బులు, సైట్ క్లబ్బులు. సైట్ క్లబ్ అది నైట్ క్లబ్ అమ్మ. నైట్ క్లబ్. కార్యాచరణం ఆహారము సత్వం ఆరోగ్యకరమైన రసభరితమైన శాకాహారం. రాజసం మసాలాలు, కారం. తామసం అంటరాని పుల్లినది. మనోస్థితి. కార్యాచరణం మనోస్థితి ఆనందకరమైనది, జ్ఞానవంతమైనది, ఉద్రేకకరమైన, అత్యత్య. సోమరితనము మందమతి గల ఆధ్యాత్మిక పురోగతి సాధించడానికి చాలా అయిష్టంగా ఉంటుంది. హరిబోల్ మాతాజీ, థ్యాంక్ యూ, మంచిగా ట్రై చేశారు. సో ఇక్కడ సత్వగుణంలో ఉద్యానవనాలు, అడవులు అని అంటే అవి చాలా ప్రశాంతంగా ఉంటాయి కదా. గార్డెన్స్ కానీ అడవుల్లో మీరు అనుకోవచ్చు పులులు, సింహాలు వాళ్ళ గుహల్లో అవి ఉంటాయి, పెద్దగా మన ఏం డిస్టర్బ్ చేయవన్నమాట. సో అది సత్వగుణంలో ఉంటే. పట్టణపు వాతావరణం అంటే మనం ఇక్కడ చూస్తున్నాం కదా, మనం ట్రైన్స్లో కానీ బస్సుల్లో అందరు పరిగెత్తడాలు,
ఏ రైడర్ల మీద ఒకరు వెనకాల ఒకరు కూర్చొని, అంటే ఆ వాతావరణం చాలా బిజీ షెడ్యూల్ అనమాట. చాలా బిజీగా ఉండేది పట్టణం. సో పబ్బులు, నైట్ క్లబ్బులు అని అంటే ఇంకా వాళ్ళు రాత్రంతా పడుకోరు, పగలంతా పడుకుంటారు, రాత్రి గంతులు వేసుకుంటూ ఆడుకోవడం అనమాట. నెక్స్ట్ ఆహారం అంటే ఇక్కడ ఆరోగ్యకరమైన రసభరితమైన శాకాహారం. అంటే కూరగాయలు కానీ ఏవైనా ఫ్రెష్గా అప్పటికప్పుడు వండి ఒక 4 hours లోపలే భగవంతుడికి నైవేద్యం భోగా పెట్టేసి మళ్ళీ మనం సేవించడం. దానివల్ల వాళ్ళు శాకాహారము రసభరితమైనది అని చెప్తున్నారు. అండ్ అప్పటికప్పుడు మనము నిలవ ఉంచింది వేడి చేసుకొని తిని వండుకొని తినే దానికంటే ఫ్రెష్ది చాలా ఆరోగ్యకరమైనది. ఇక్కడ రాజసం అంటే ఏంటి, మామూలుగా ఏదో ఉప్పు కారం తగినంత వేసుకొని మనం తినేది, అది వేరే విషయం. కానీ మసాలాలు కారం లేనిది కొందరు తినరనమాట. సో ఈ కారం లేదు, ఉప్పు లేదు, ఎలా తింటారు అని కూడా క్వశ్చన్స్ వస్తుంది. అది రాజస గుణానికి చెందింది. అంటరానిది కుళ్ళినది అని అంటే మామూలుగా చూడండి, ఒక టమాటా కుళ్ళిపోతే మనం పారేస్తాం, ఒక దోసకాయ ఇంకేదైనా కూరగాయ కుళ్ళిపోతే తీసి పారేస్తాం. కానీ అదే మాంసాన్ని ఒక వారం రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు. అది కుళ్ళిన అంటే అర్థమైందా? తామస గుణంలో కుళ్ళిపోయినాయి అంటే ఏదో క్రిమి కీటకాలు వచ్చేసి కుళ్ళిపోయిన దాన్ని తినడం అనేది అర్థం కాదు. ఇక్కడ ఆ విధంగా వాళ్ళు చెప్తున్నారన్నమాట. ఏదైనా కానీ మనం ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకొని మోస్ట్లీ అదే నిల్వ ఉంచేది. ఇప్పుడు మనకి చేపలు వస్తున్నాయి అంటే ఎక్కడో సముద్ర తీరాల్లో అది ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది. దాన్ని ఐస్లో పెట్టి అవి చేసి ఇవి చేసి మనకి సిటీకి ఊర్లకి అన్నీ వచ్చేసరికి రోజున్నర పడుతుంది. అప్పుడు అది కుళ్ళిపోతుంది కదా. ఒక శవం ఎవరైనా చనిపోతే మనం ఒక్క పూట కంటే ఎక్కువ పెట్టుకోము. ఎందుకు? కుళ్ళిపోతుంది కాబట్టి మనము ఖననం చేయడము, కాల్చివేయడము అలా చేస్తూ ఉంటాం. కానీ అదే ఒక జంతువు శరీరాన్ని మనం వారం 10 రోజులు ఇంట్లో పెట్టుకొని తినడం అనమాట. అది తామస గుణానికి చెందింది అని చెప్తున్నారు. నెక్స్ట్ మనోస్థితి ఎలా ఉంటుందంటే సత్వగుణంలో చక్కగా ఎప్పుడు ప్రశాంతంగా, ఆనందకరంగా, జ్ఞానవంతమైంది. అంటే కొంత జ్ఞానం వస్తుందన్నమాట మనకి. ఆహా, భగవంతుడంటే ఇలా ఉంటాడా, భగవంతుడంటే ఈ విధంగా చెప్పాడా, ఇవే తినాలా అనేది కొంత జ్ఞానం మనకి వస్తుంది. ఆ జ్ఞానం మనం తెలుసుకునే కొద్దీ ఒకలాంటి సంతోషం వస్తుంది అని చెప్తారు. సో రాజసం అంటే ఉద్రేకకరమైనది అత్యాశ. నిజమే కదా, ఉద్రేకపడుతూ ఉంటాం. ప్రొద్దున లేస్తే ఆ టైంకి ఆఫీస్కి వెళ్ళాలి అనేది ఒక ఆరాటం అనేది ఉంటుంది. ఉద్రేకంగా ఉంటారనమాట, ఎప్పుడు కోపంగా అలా. అత్యాశ అని అంటే ఏంటి? ఇప్పుడు మనం చెప్పుకున్నది ఇదే. పిల్లలకి దగ్గరకు వచ్చేసరికి మార్కుల గొడవ, తర్వాత పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఈ జాబ్లో తక్కువ శాలరీ ఉంది, ఆ జాబ్లో ఎక్కువ ఉంటుంది, ఈ పని వేళలు ఇంతే ఉన్నాయి అని ఏదో అత్యాశతోని వెళ్తూ ఉంటారనమాట. అది రాజస గుణం. తామస గుణం అంటే సోమరితనం అన్నమాట. ఒక్కోసారి జాబ్ లేకుండా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. సోమరి, అసలు ఏ పని చేయడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. మందమతి, ఎక్కువగా తినడము, కూర్చోవడము మందాన్ని తెప్పిస్తుంది అనమాట. అండ్ ఆధ్యాత్మిక విషయాలు చెప్తామంటే కూడా వాళ్ళకి వినడానికి చాలా ఇష్టంగా ఉంటుంది. ఇంకెప్పుడు తిని పడుకోవడమే వాళ్ళ పనిలాగా ఉంటుందన్నమాట. సో ప్రాథమిక రంగులు గల తాడు వంటివి మన జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేసే లక్షణాలు. ఏంటి అనంటే వ్యక్తిత్వము, ప్రవర్తన, జీవన విధానం వైపు వివిధ స్థాయిల్లో మనల్ని ప్రభావితం చేస్తుంది. ఏంటి అంటే శారీరకంగా, మానసికంగా, భావోద్వేగం. సో ఇక్కడ 3 గుణాలు మళ్ళీ ఇచ్చారనమాట. ఏంటి అంటే మీరు ఒక్కొక్కరు చదువుతూ ఉంటే నేను చెప్తాను. మనం చెప్పుకునేవి ఇవి, మళ్ళీ బొమ్మలు ఉన్నాయి కాబట్టి. హేమరాణి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సత్వం పరమాత్మ యొక్క ఆదేశాన్ని అనుసరించడానికి స్వీయ సంతృప్తి కలిగి ఉంటారు. హరి బోల్. ఎస్, నెక్స్ట్ చదవండి. రాజసం బిగ్గరగా మాట్లాడాలనే అతని కోరిక మరియు అతను పరమాత్మను యొక్క స్పందనను వినలేడు. హరి బోల్. నెక్స్ట్ తామసం. తామసం అతను చాలా
జడంగా అజ్ఞానంలో మరియు పరమాత్మ సందేశాన్ని వినడానికి సిద్ధంగా ఉండడు. హరి బోల్ మాతాజీ. సో ఇక్కడ 3 గుణాలు ఈ విధంగా చెప్పారు. ఇక్కడ ఇది చూడండి, చక్కగా వీళ్ళందరూ వరుసగా కూర్చున్నారు, ఆయన వడ్డిస్తున్నారు, తింటున్నారు. అంటే ఆ సత్వగుణంలో ఎలా ఉంటుందంటే పరమాత్మ యొక్క ఆదేశము, ప్రసాదాన్ని అందరూ చక్కగా పంచుకొని తినాలి అని అంటారు. సో ఒక గుడిలో కానీ ఎక్కడో ఏదో ప్రదేశంలో ఒక సత్సంగ్ జరిగిన దగ్గర చాలా అనుకుగా చక్కగా కూర్చొని ఆ ప్రసాదం తినడంలో ఎంతో సంతృప్తితోని వాళ్ళు ఈ క్రమ పద్ధతిలో కూర్చోడానికి కూడా వాళ్ళు అంగీకరించడం అంటే అనుసరిస్తున్నారనమాట గురువు చెప్పింది. అండ్ స్వీయ సంతృప్తి అంటే పర్సనలీ వాళ్ళకి చాలా హాయిగా ఆనందంగా ఉంటుంది. ఇక్కడేంటి వీళ్ళకి రాజసంలో లీడర్షిప్ అన్నమాట. గట్టిగా అరవాలని, లేకపోతే ఆ పరమాత్మ మన చుట్టూ ఉన్నాడు, మనలో ఉన్నాడు, ఇలా మనం గట్టిగా మాట్లాడకూడదు అనేది వాళ్ళకి వినిపించదు. ఆయన యొక్క స్పందన అనేది మర్చిపోతుంటాము అని చెప్తున్నారు. ఈ తామస గుణంలో అయితే ఇంకా మనం చెప్పేది ఏం లేదు. దీనిలోంచే మనం ఇక్కడికి వచ్చాము. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. మనకు ఆనందం అంటే ఏంటి? ఒక కోకో కోలా తాగితే, ఒక కూల్ డ్రింక్ తాగితే ఆనందం, చిప్స్ తింటే ఆనందం, ఇంకేదో ఏదో కదా. సో ఈ ఎంత ఆనందం అంటే ఇంత సంతోషంగా ఉన్నప్పుడు ఇంకా భగవంతుడు ఎందుకు మనకి అని వినడానికి కూడా పూర్తిగా సిద్ధంగా ఉండరంట తామసంలో ఉండేవాళ్ళు. 99% అట్లే ఉంటారనమాట. సో అది మనకి ట్రాప్లో టీ గురించి 3 గుణాల గురించి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ రేస్ ఫార్ ప్రామినెన్స్ అంటే ప్రాముఖ్యత కోసం అనమాట. ఇప్పుడు ఈ తాడుని 3 తాళ్ళు ఉన్నాయి కదా, వీటిని అందరూ పట్టి ఈక్వల్లీ లాగుతున్నారు. అది పందెం అనమాట. సో ప్రాముఖ్యను గుర్తించడం అని అంటే, ఓ భరతవంశస్థుడా, కొన్ని మార్లు రజోస్తమ గుణాలను జయించి సత్వగుణం ప్రబలమగుచుండును, మరికొన్ని మార్లు రజోగుణము సత్వగుణములను జయించుచుండును, మరికొన్నిసార్లు తమోగుణం సత్వరజోగుణాలని జయిస్తుంది. ఆ విధంగా గుణముల నడమ ఆధిపత్యం కొరకు సదా పోటీ జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ శ్లోకం చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవాలి. చదువు. రజస్తామశ్చాభిభూయ సత్వం భవతి భారత, రజః సత్వం తమశ్చైవ తమః సత్వం రజస్తదా. హరి బోల్ మాతాజీ, చాలా బాగా చదివారు. సో ఇక్కడ భరతవంశస్థుడు అని అర్జునుడిని సంబోధిస్తూ కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, కొన్నిసార్లు రజస్తమో గుణాలని జయించి సత్వగుణము ప్రబలమగుచుండును అని అంటున్నారు. అంటే రజస్తమో గుణాలు అని అంటే మనం ఇక్కడ చెప్పుకున్నాం, ఒక వ్యాపారం చేయడం కానీ, ఒక జాబ్ చేయడం కానీ, అక్కడ అరుచుకుంటారు, మసాలాలు ఎక్కువ తింటారు, అవన్నీ చెప్తూ ఉంటారు కదా. సో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, మనము ఈ భగవద్గీత చదవడం మూలాన, లేకపోతే సత్సంగ్లో పాల్గొనడం మూలాన మనకి ఈ రజస్తమో గుణాలు కొంతలా నష్టం వస్తే కూడా పర్వాలేదులే, భగవంతుడు ఉన్నాడు, చూసుకుంటాడు, ఈసారి కాకపోతే వచ్చేసారి అని అలా మనము మనస్సుని నిగ్రహించుకొని చెప్పగలిగినప్పుడు సత్వగుణం అనేది ప్రబలమవుతుంది. అంటే రజోగుణాన్ని అణగొట్టి సత్వగుణమే గెలుస్తుంది. ఇక్కడ నంబర్ 1 సత్వగుణం అవే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ మరికొన్నిసార్లు రజోగుణము సత్వ తమో గుణాలని జయించును. అంటే ఇప్పుడు ఈ లీడర్స్ ఉంటారు కదా, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండే వాళ్ళందరూ కూడా జాబ్, వర్క్ ఈజ్ వర్షిప్. నేను కూడా చాలా కాలం వర్క్ ఈజ్ వర్షిప్ అని ప్రపాదుల వారు ఏదైతే గాడిద చాకరీ అంటారో, కాకపోతే ప్రైవేట్లో కాబట్టి మనం చాకరీ చేసినంత డబ్బులు కూడా రావు. డబ్బుల కోసం ఆశ కాదు, కానీ ఇంకా వర్క్ ఇచ్చారు, ఈ వర్క్ని 100% పూర్తి చెయ్యాలి అనేది దీనిలో ఉన్నప్పుడు ఏంటంటే మనం తమో గుణానికి కానీ సత్వగుణానికి కానీ తొందరగా మొగ్గు చూపం అనమాట. ఏదైతే లీడర్షిప్ ఇచ్చారో అది నిలబెట్టుకోవాలని కాకపోయినా దాంట్లో జయించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటామన్నమాట. అది రజోగుణం. సో మరికొన్ని మాటలు తమో గుణం సత్వ రజోగుణాలని జయించును.
ఇప్పుడు తమో గుణం అని అంటే మనం ఏమనుకున్నాము, లేజినెస్, స్లీపీ, నిద్ర రావడము, ఎక్కువ తినడము, ఎక్కువ తాగడము, అలా చేస్తారనమాట. సో అప్పుడు పొద్దున్న బద్ధకంగా ఒక్కో రోజు లేవమనుకోండి, మరి మన కార్యక్రమాలు చేసుకునేసరికి 10 అయిపోతుంది. అంటే మనం రజోగుణానికి వచ్చేసాము. ఆ తర్వాత అట్లే ఈవినింగ్ అయిపోతుంది. సో తమో గుణానికి సత్వగుణాన్ని మర్చిపోయి రజోగుణం కూడా మర్చిపోయే ఛాన్స్ ఉండి రోజంతా ఆదివారాలు పడుకుంటారు చూసారా, అది అన్నమాట. అలా గెలుస్తారు. సో ఈ 3 గుణాలు ప్రతిరోజు ఉంటాయి, ప్రతి మనిషిలో కూడా ఉంటాయి. సో ఈ విధంగా గుణముల నడువ ఆధిపత్యం కొరకు సదా పోటీ జరుగుతూనే ఉంటుంది అని చెప్తున్నారు. హరే కృష్ణ. సో సత్వగుణం ఆధిపత్యం చెలాయించినప్పుడు ఇంత హాయిగా ఉంటారనమాట. చూసారా, ఒక ఫ్యామిలీ ఎంత చక్కగా ఉన్నారు. అండ్ ఇక్కడ కూడా ఫ్యామిలీ, ఇక్కడ మనం చూస్తున్నాం సత్వగుణం అని చెప్పుకోవడానికి వీళ్ళంతా జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఇలా ఉన్నారనమాట. దేహ ద్వారములన్నీను జ్ఞానము చే ప్రకాశమానమై ఉండును. అందరి మొహాలు వెలుగుతూ సంతోషంగా ఉన్నారు. హరే కృష్ణ. ఈ రజోగుణం ఎప్పుడు జుట్టు పిక్కోవడమే అనమాట. ఈ పని అవ్వలేదు, ఆ పని అవ్వలేదు. లోభము, కామ్యకర్మము, తీవ్ర ప్రయత్నము, అణచ సాధ్యము కాని కోరిక, తపన. ఇక్కడ ఒక్కసారి ఈ అణచ సాధ్యము కాని కోరిక అంటే ఏంటి అంటే, ఒక చీఫ్ అవ్వాలి అని ఆలోచన ఉన్నప్పుడు, అంటే ఒక టీమ్ లీడరు ఏదో ఒకటి, సో అది అసాధ్యం, అది అణుచుకోలేమన్నమాట. ఎలా 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 అనేది. సో దాని గురించి ఎక్కువ తపన పడుతూ ఉంటారు అని చెప్తున్నారు. హరే కృష్ణ. ఇది అన్నమాట. అంధకారము, సోమరితనము, బుద్ధిహీనత, భ్రాంతి. తమో గుణంలో ఇలా ఉంటుందన్నమాట. ఇవన్నీ తిని 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 ఇంత లావైపోయి శరీరంలో ఉండేది అన్ని రోగాలే అనమాట. ఇంక వేరేది ఏమి ఉండదు. అంధకారము అంటే ఏంటి అంటే అజ్ఞానము, సోమరితనం, ఎక్కువ తింటే బుద్ధిహీనత, ఇది తినకూడదు అని మనకు తెలిసి కూడా ఫలానాది తినేయడము, భ్రాంతికి లోనవడం, అబ్బా ఏం కాదులే ఒక్కసారి తింటే. ఇప్పుడు ఇన్ని ముందు పెట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ చెయ్యి చూసారా ఇక్కడ పడుతుంది. అది. హరే కృష్ణ. ఇక్కడ సత్వం, రజసం, తామసం మళ్ళీ ఇచ్చారు. ఇది చదవడానికి ప్రయత్నం చేయండి. ఒక్కొక్క శ్లోకాలు ఏ విధంగా ఇచ్చారు అని చెప్తున్నారు. అనురాధ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అమ్మ. సత్వం ఆనందం, జ్ఞానము, పాపముల నుండి ముక్తి. రాజసము అపరిమిత కోరికలు మరియు కోరికలు ఫలవంతమైన చర్యలు. తామసం పిచ్చి, ఉదాసీనత మరియు నిద్ర. హరి బోల్. నెక్స్ట్ ఎవరైనా సరే. ఉమా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. ఉమా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. మాతాజీ నెక్స్ట్ పిలవాలా? పిలవండి. హేమలత మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. తత్వం జ్ఞానం ద్వారా ప్రకాశించే శరీర ద్వారాలు. రాజసం గొప్ప బంధము, ఫలవంతమైన కార్యాచరణ, తీవ్రమైన ప్రయత్నము, అనియంత్రిత కోరిక మరియు కాంక్ష. తామసం చీకటి, జడత్వం, పిచ్చి మరియు భ్రమ. నేను కిందది కూడా చదివేసేయండి. ఓకే. సత్వం మరణానంతరము గొప్ప ఋషుల యొక్క ఉన్నత గ్రహాలను పొందుతారు. రాజసం మరణం తర్వాత ఫలవంతమైన కార్మికుల్లో జన్మింతురు. తామసం మరణం తర్వాత జంతు రాజ్యాన్ని పొందుతారు. హరిబోల్. సో ఇక్కడ మనం లాస్ట్ కాలం తీసుకున్నట్లయితే జ్ఞానం ద్వారా ప్రకాశించే శరీర ద్వారాలు అని అంటున్నారు. అంటే జ్ఞాన నేత్రం, జ్ఞాన చక్షు అని పూర్వం మనం చదువుకున్నాము. అంటే ఆ జ్ఞాన నేత్రం తెలుసుకున్న తర్వాత శరీర ద్వారాలన్నీ నవరంధ్రాలు ఉంటాయి అని అంటారు. సో ఇవన్నీ ప్రకాశించడము అని అంటే ముఖ్యంగా జ్ఞానం చేత అవన్నీ కూడా సంతోషంగా ఉండగలుగుతాము మనము అని చెప్పటం. సో ఇక్కడ రాజసంలో ఏం చెప్తున్నారు? గొప్ప బంధం, ఫలవంతమైన కార్యాచరణ, తీవ్రమైన ప్రయత్నం,
అనియంత్రిత కోరిక మరియు కాంక్ష. సో ఇంతకుముందు చెప్పుకున్నట్లే ఎంత పెద్ద జాబ్ వచ్చినా ఇంకా పెద్దది కావాలి, ఎంత బిజినెస్ ఎక్కువైనా ఇంకా పెద్ద కావాలి, అత్యాస అని చూసుకున్నాం కదా, అది చెప్తున్నారు ఇక్కడ. ఇంకా చీకటి అంటే అజ్ఞానము, జడత్వము. జడత్వం అంటే లైక్ ఎ సాలిడ్ అన్నమాట. ఇప్పుడు ఒక టేబుల్ కుర్చీ మనం జరిపితే కానీ జరగవు కదా, అలాగే మనకి ఒక బద్ధకం అనేది వచ్చేసినప్పుడు ఆ పిచ్చి భ్రమలో పడిపోయి ఏది జరిగితే అది జరుగుతుందిలే అని చెప్పేసి ఒకలాంటి వైరాగ్యం, అది మంచి వైరాగ్యం కాదనమాట. అలా ఉండి ఒక దగ్గర కూర్చుంటే లేవలేని పరిస్థితి తెచ్చుకోవడం అన్నమాట జడత్వం అంటే. సో ఇదంతా ఇలా చేయడం వల్ల సత్వగుణంతో ఉన్నప్పుడు మరణాంతరం ఏమవుతుంది, గొప్ప ఉన్నత ఋషుల యొక్క గ్రహాలను పొందుతారు అని అంటే, ఇప్పుడు ధ్రువ మహారాజు ఎలా ధ్రువ నక్షత్రాన్ని పొందారు కదా, అలా అంటే ఏమీ లేదు, పైలోకాలకి వెళ్ళగలుగుతాము అని అర్థం. సో ఇక్కడ రాజసంలో కూడా కొన్ని పుణ్యకర్మలు చేస్తూ ఉంటారు. భగవంతుడికి దాన ధర్మాలు చేయడం అని, లేకపోతే అన్నదానాలు చేయడము. కొంత రాజసంలో ఉండేవాళ్ళు ఎక్కువ బిజినెస్ అంటే డబ్బులు ఎక్కువ సంపాదించడానికి ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి కొంతవరకు ద్రవ్య రూపంలోనూ ఏదో ఒక రూపంలో పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు వాళ్ళు. సో అందుచేత వాళ్ళు మంచి కార్మికులై మళ్ళా జన్మిస్తారు అని చెప్తున్నారు. సో ఇక్కడ వీళ్ళు ఎందుకని జంతు రాజ్యానికి వెళ్ళిపోతారు అని అంటే, ఎంత చక్కని మానవ జన్మ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు జంతువులాగానే ప్రవర్తిస్తున్నారు కాబట్టి జంతు రాజ్యాన్ని పొందే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి యాక్షన్స్, త్రిగుణాల యొక్క చర్యలు ఏ విధంగా ఉంటాయి అని చూపిస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ సత్వగుణమునందున్నవారు క్రమంగా ఊర్ధ్వలోకాలకి ఉద్ధరింపబడుదురు, రజోగుణం నందున్నవారు భూలోకనందు నివసిస్తారు, హేయమైన తమోగుణం నందున్నవారు నరకలోకాలకి పతనము చెందుతూ ఉంటారు అని చెప్తున్నారు. సో ఇక్కడ గుడిలో ఇది మామూలుగా అన్నమాట. ఏంటి ఊర్ధ్వలోకాలు అంటే పై లోకాలు అన్నమాట. సో ఇక్కడ భూలోకం అనుకోవచ్చు, ఇది నరకలోకాలు అని అనుకోవచ్చు. ఈ శ్లోకం చదవండి అమ్మా. ఇదే మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, దండోత్పణ. ధన్యవాదాలు. పూర్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసః జగన్యా గుణవృత్తిస్థా అధో గచ్చంతి తామసః. హరి బోల్ మాతాజీ, హరే కృష్ణ. సో నెక్స్ట్ ఇవి మనం ఇంతకుముందు చూసిందే. ఇక్కడ మనకి ఎర్త్ అని మధ్యలో ఉంటుంది, పై లోకాలు అన్నీ భగవంతుడికి సంబంధించిన లోకాలు అన్నమాట. నెక్స్ట్ కిందకి వచ్చేసరికి ఊర్ధ్వలోకాలు, నరకలోకాలు అన్నమాట ఇవన్నీ. హరే కృష్ణ. నెక్స్ట్ దీనిలో గమ్యం అంటే మన గమ్యం మరణాంతరం ఏమవుతుంది అని చెప్పడం అన్నమాట. ఈ గుణాల్లో ఉంటే, అంటే సత్వగుణంలో ఉంటే, రాజసంలో ఉంటే, తామసంలో ఉంటే కార్యాచరణ మరణాంతరం గమ్యం, మనం గమ్యం మరణం అయినప్పుడు ఉన్నత లోకాలకి వెళ్తాం. ఇది భూ సంబంధమైన మొక్కలు, ఆ తర్వాత తక్కువ జాతులలో పుట్టడం. చర్యల యొక్క ఫలితాలు ఏంటంటే పవిత్రంగా ఉంటాయి. ఇక్కడ రాజసంలో కొన్ని కష్టాలు ఉంటాయి, ఇక్కడ అజ్ఞానం కాబట్టి మూర్ఖత్వమే ఉంటుంది. ప్రభావం నిజమైన జ్ఞానం, దురాశ, పిచ్చి, భ్రమ. ఈ శరీరంలో ఉండగానే మనము తదుపరి జీవితానికి సిద్ధం కావాలి. బాధ్యతాయుతమైన ఎంపికలు చేయండి. ఇక్కడ తదుపరి జీవితానికి సిద్ధం కావాలి అని అంటే మనకి తెలియనంతసేపు మనం ఈ లైఫ్ అంటే ఏంటి, సంపాదించుకోవడము, కుటుంబాన్ని చూసుకోవడము, అవసరమైతే కొంత ఎవరికో దాన ధర్మాలు చేయడం, ఇంతవరకే అని అనుకుంటాం. కానీ బియాండ్ దట్ శాస్త్రాల్ని చదవాలి. మనలో ఆత్మతో పాటు పరమాత్మ ఉన్నాడు. ఆ ఆత్మకి కొంత మనం ఫుడ్ పెట్టాలి అంటే భక్తి చేయాలి అని మనం తెలుసుకున్నప్పుడు, ఎప్పుడైతే మనం రిటైర్మెంట్ ప్లాన్స్ అని వేసుకుంటాం కదా, ఒక ఏజ్ వచ్చాక శారీరక బలం మనకి తగ్గిపోయి మనం ఏమీ చేయలేని పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అనే ఆలోచన మనకు ఉంటుంది. కాబట్టి అదే విధంగా వచ్చే జన్మలోకి
కొంత అకౌంట్ ఓపెన్ చేసుకొని భక్తి అనే అకౌంట్లో కొంత వేసుకొని బాధ్యతాయుతమైన ఎంపికలు చేయండి అని అంటున్నారు. అంటే మనం తీవ్రంగా భక్తి చేసి ఇనిషియేషన్ తీసుకొని గురువులు చెప్పినట్టే పాటించి ఇంకా మనకి ఈ జన్మ వద్దు ధామానికే వెళ్దామంటే ఆ విధంగా కూడా మనము కష్టపడచ్చు అని ఇక్కడ మనమే సెలెక్ట్ చేసుకుని మనమే నిర్ణయం తీసుకోవాలి అని చెప్తున్నారు. సో లాస్ట్లో ప్యూర్ లైఫ్ అంటే పవిత్ర జీవనం ఎలా ఉంటుంది? దేహదారి అంటే ఎవరు? మనుష్యులు, దేహం కలిగి ఉండేవాళ్ళు దేహదారి. అగు జీవుడు భౌతిక దేహంతో కూడి ఉన్న ఈ త్రిగుణములను అధిగమించినప్పుడు జనన మరణ వార్ధక్యముల నుండి మరియు వాని దుఃఖముల నుండి విడివడి ఈ జన్మమందే అమృతత్వమును పొందును. శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి. గుణానేత నిత్యాత్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖైర్ముక్తో మృత్యుమాస్నుతే. హరి బోల్. సో జన్మ మృత్యు జరా వ్యాధి అని మనం తెలుసుకున్నాం కదా. సో వీటి నుండి త్రిగుణాల వలలో చిక్కుకొని ఉండి కూడా ఎందుకు ఈ జన్మ అనేది మనం తెలుసుకోవాలి. ఈ దేహదారి ఈ దుఃఖాల నుండి వెలుపలికి వచ్చేయాలి అని అంటే జన్మమందే అమృతం ఉంది అని తెలుసుకోవాలి అని చెప్తున్నా. అమృత తత్వము అంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని చెప్తున్నారు. సో త్రిగుణాలకు మించిపోయిన వ్యక్తి యొక్క లక్షణాలు అతని ప్రవర్తన ఎలా అధిగమించాలి. సో మనం ఎంత ప్రయత్నం చేసినా ఏమంటున్నారంటే అందరూ బయటపడలేరు ఈ త్రిగుణాల నుంచి అని అంటున్నారు. ఎలా ఉంటాయి లక్షణాలు అంటే సమస్థితి, తటస్థంగా ఉండుట, వారిలో ఉద్వేగాలను ఉదాసీనంగా ఉండుట, పరితపన లేకుండుట, అసూయ లేకుండుట. తటస్థంగా ఉండడం అంటే సమస్థితి అంటే మీకు తెలిసిన విషయమే. దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా సమంగా ఉండడం అన్నమాట. ఊరికే దుఃఖించకూడదు, ఎక్కువగా కూడా సంతోషించకూడదు. దాన్ని తటస్థంగా బ్యాలెన్స్డ్గా ఉండాలి. గోడ మీద పిల్లి అని అంటారు. ఎందుకంటే మనం అందరం బద్ధజీవులం, ఈ దేంట్లో బంధింపబడి ఉన్నాము. ఎక్కువ భక్తి చేస్తేనే మనకి ఏదైనా మనకి ముందుకు వెళ్ళే దారి దొరుకుతుంది, లేకపోతే ఇందులోనే ఉంటామన్నమాట. సో ఉద్వేగాలకి ఉద్వేగ పడిపోవడము. సరే ఈరోజు క్లాస్ ఉంది లేదు, దానికి కూడా ముందే చెప్పుండాల్సింది కదా, మేమేదో ప్రోగ్రాం పెట్టుకునే వాళ్ళము, లేట్ చెప్పారు. నిజమే, అట్లాంటి థాట్స్ నాకు కూడా వచ్చింటాయి ఇంతకుముందు. అలా అంటే పరిస్థితి ప్రభావం బట్టి ఉంటాయి ఒక్కొక్కసారి. సరేలే ఇంకా మాతాజీకి ఏదో ఇంపార్టెంట్ ప్రోగ్రాం వచ్చి ఉంటుంది, లేకపోతే అలా చెయ్యరు కదా అని అనుకునేది ఉదాసీనంగా ఉద్వేగాలకి తగ్గించుకోవడం అన్నమాట. కొందరు ఉద్వేగాలకి చిన్న చిన్న వాటికి కూడా లోనవుతూ ఉంటారు. ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. సో అది. సో నెక్స్ట్ తపన లేకుండాట, తప్పించిపోవడం అన్నమాట. ఇదేదో నాకు కావాలి అంటే ఇప్పుడు కావాలి అని అనుకోకుండా. అసూయ లేకుండా అంటే ఎవరి మీద అసూయ అనేది అంటే ఏంటి? ఎన్వి అన్నమాట. ఒకరి గురించి అసూయ చెందడం, వాళ్ళకు ఉన్నది మనకు కావాలి అని ఎప్పుడు అనుకోకూడదు. భగవంతుడు ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. అతని ప్రవర్తన ఏమిటి? ఇది చదవండి. హరే కృష్ణ. ఉమామాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అతని ప్రవర్తన ఏమిటి? అన్ని పరిస్థితులలోనూ సమత్వము, ప్రశంసించుట లేదా నిందించుట, గౌరవించుట లేదా అవమానించుట, ఆనందింపబడుట లేదా దుఃఖించుట, వాంఛనీయము లేదా అవాంఛనీయము, ప్రతి ఒక్కరితో మరియు ప్రతి దానితో సమానంగా వ్యవహరిస్తారు. మట్టి, రాయి లేక బంగారము, మిత్రుడు లేక శత్రువు, ఎప్పుడూ విచిత్రంగా వ్యవహరించరు. కృష్ణునికి శరణాగతి పొందుట అండ్ ఆధ్యాత్మిక అభ్యాసాలలో దృఢం. థ్యాంక్ యూ. హరి బోల్ మాతాజీ, బాగా చదివారు. సో ఇక్కడ సత్వగుణంలో ఉండి ఇక్కడ ఒక మనిషిని చూపిస్తున్నారు కదా, చక్కగా నామం పెట్టుకుని పిలక ఉంది అంటే ఒక ప్రభుజీ ఏంటి అంటే పూర్తిగా భక్తిలో ఉన్నారనమాట. సో భక్తిలో ఉండే వాళ్ళు ఎక్కువగా నిందించరు ఎవరిని, కానీ ఒక్కొక్కసారి ప్రశంసిస్తారు, మరి ఎక్కువగా కూడా
ప్రశంసించరు అనమాట. మామూలుగా చూస్తూ ఇంకా ఇంప్రూవ్ అయితే బాగుంటుంది అనే వాళ్ళ ఆలోచన ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ గౌరవించడం కానీ, అవమానించడము, ఆనందపడటం, దుఃఖించడము, వాంఛనీయం అంటే ఏదో ఒకటి నాకు కావాలి అనుకోవడము, నాకు వద్దు అనుకోవడం, ఇవన్నీ వాళ్ళల్లో ఉండవు అని చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరితోని మంచిగా ఉంటారు సమంగా. మట్టి, రాయి లేక బంగారం. ఇక్కడ చూడండి, ఒక బంగారు గొలుసు ఇచ్చినా లేదా ఒక బ్లాక్ మెటల్ గొలుసు ఇచ్చినా, ఒక రాయి ఇచ్చినా, మట్టితో చేసిన ఒక కుండ ఇచ్చినా కానీ వాళ్ళు సంతోషంగా ఉంటారంట. ఏమి తేడా చూపించరు అని అంటున్నాడు. సో మిత్రుడితో కానీ శత్రువుడితో కానీ సమంగానే మాట్లాడుతూ ఉంటారు, వ్యవహరిస్తారు. సో ఎప్పుడు శ్రీకృష్ణుడి యొక్క శరణాగతి పొంది ఆధ్యాత్మిక అభ్యాసాలలో దృఢంగా ఉంటారనమాట. సో ఎక్కడ డైవర్షన్ అనేది ఉండదు వాళ్ళకి. సో అది ఇప్పుడు మనము క్లాస్ ఎగ్గొట్టి ఒక సినిమాకు, ఒక షాపింగ్ మాల్కు అనవసరంగా వెళ్ళామనుకోండి, అది తప్పు మార్గం. కానీ భక్తిలో ఉంటూ ఒక పూజలో కూర్చోవడము లేదా ఒక గుడికి వెళ్ళడము, అది అత్యవసరం అనిపించినప్పుడు అది చేయడము కరెక్ట్ అన్నమాట. అది ఆ విధంగా భక్తిని నిర్వచిస్తున్నారు ఇక్కడ. ప్రక్రియ అంటే అన్ని పరిస్థితులు అందరూ నిశ్చలంగా నా సంపూర్ణ భక్తియుక్త సేవ అందు నిమగ్నుడై ఉండువాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి త్రిగుణాలకు అతిక్రమించి బ్రహ్మభావన స్థితి పొందును. చూడండి, ఎన్ని పరిస్థితులు ఏమున్నా కానీ మార్నింగ్ మంగళారతి, తులసి కోట దగ్గర పూజ, ఇవన్నీ కూడా మనం డైలీ రొటీన్ తప్పకుండా చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా కానీ. సో అవి చేసుకున్నట్లయితే త్రిగుణాల్ని అతిక్రమించవచ్చు అని చెప్తున్నారు అనమాట. తమో గుణ టైము మనం ఈవినింగ్ అని చెప్పుకున్నాం కదా. సో ఆ ఈవినింగ్ టు నైట్ 1 o'clock దాకా ఈ తమో గుణ పద్ధతిలో మరి మనం ఏం చేస్తాము, సంధ్యా ఆరతి చేస్తాం. భక్తులైతే సంధ్యా ఆరతి చేసి మళ్ళీ కృష్ణుడికి భోగా పెడతాం. సో అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, అమ్మో కృష్ణుడికి డిన్నర్ పెట్టలేదు, మనం వెళ్ళాలి. ఎక్కడైనా ఉంటే కూడా ఇంటికి వచ్చేయాలి, ఇంట్లో చేయాలి. లేదా భగవంతుడు ఉండే ప్రదేశం అయితే అక్కడ కూడా మనం తలుచుకోవచ్చు అన్నమాట. గుడిలో కూడా మనం ఉండవచ్చు. సో అలా త్రిగుణాల నుండి మనము బయటపడవచ్చు అని మన ప్రక్రియ ద్వారా, మన కార్యక్రమాల ద్వారా చేయవచ్చు అని చెప్తున్నారు. హరే కృష్ణ. నెక్స్ట్ ఈ శ్లోకం చదవండి. మాం చ యో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే నా గుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, మన బాధలకి ఇప్పుడు ఒక్కొక్కసారి ఎన్నో సూసైడల్ కేసెస్ ఉంటాయి. భగవంతుడు ఎంత క్లియర్గా చెప్పాడు, ఈ ప్రకృతిలోనే ఈ బంధాలు ఉన్నాయి, ఇవన్నీ బంధించబడి ఉంటాయి. అట్లా అని చెప్పి మనం రజోగుణంలో ఏదో గెలవలేదు, మంచి జాబ్ రాలేదు, మంచి మార్క్స్ రాలేదు, అలా అనుకొని మనము మరణమే అంతం, మరణంతోనే ఈ బాధలు అంతం అని ఎప్పుడు అనుకోకూడదు అని చెప్తున్నారు. సో కాబట్టి వైకుంఠానికి వెళ్ళడానికి సరి అయిన విమానం ఎక్కండి. చూడండి, విమానం ఎక్కేసి వెళ్ళిపోవడం. ఇట్లాంటి విమానం వస్తుందా మనకి వైకుంఠానికి? హరే కృష్ణ. ఎటువంటి విమానం? బాగుంటుంది మాతాజీ, ఇంకా బాగుంటది. అది విష్ణుదూతల విమానం అమ్మ, రెక్కలు ఉంటాయి చక్కగా. విష్ణుదూత విమానం ఎక్కి వెళ్తాం. ఇది భౌతికంగా చేయబడ్డ విమానం. కానీ ఇలా చెప్పడం ఏంటి అంటే, మీరు ఆలోచించుకోండి చక్కగా. భగవంతుడు భగవద్గీతలో ఎన్ని రకాలుగా చెప్తున్నాడు. నా దగ్గరికి ఈ విధంగా రావచ్చు, నన్ను ఇలా ప్రార్థించవచ్చు అన్నీ చెప్పిన తర్వాత నిర్ణయం తీసుకోవాల్సింది మనం. ఈ గంట సేపు బాగా వినేసి అవును భగవంతుడిది బాగానే ఉంది కానీ మన ఫ్యామిలీస్లో ఎక్కడ అవుతుంది, చాలా కష్టం అని పక్కకు పెట్టేయకూడదు. ప్రయత్నం చేయండి. చేస్తే మనందరం కలిసి చక్కగా గోలోకం వెళ్ళిపోవచ్చు ఆ విమానం ఎక్కేసి. హరే కృష్ణ. సో గుణాలు మనల్ని కట్టివేస్తాయి, కృష్ణుడు మనకి విముక్తిని ప్రసాదిస్తాడు. అన్ని గుణాలు మనల్ని కట్టేసినప్పుడు మనం ప్రతి పనికి కృష్ణుడితో ముడివేసామనుకోండి, అప్పుడు మనకి చాలా బాగుంటుంది. అమృతమును, అనస్వరమును, శాశ్వతమును, చరమ సుఖము, సహజ స్థితి అగు నిరాకార బ్రహ్మము నేను మూలాధారమును అని చెప్తున్నారు ఇక్కడ. ఈ శ్లోకం చదవండి అమ్మా.
ब्राह्मणो हि प्रतिष्ठा अहम् अमृतस्य व्ययस्य च शाश्वतस्य च धर्मस्य सुखस्य कंटिकस्य च కాంతికస్య చ. హరి బోల్ మాతాజీ. చాలా చక్కగా చదివారు. సో దీంట్లో అన్నీ చెప్తున్నారు ఏంటి అంటే నిరాకార బ్రహ్మానికి కూడా నేనే మూలాధారం. అంటే ఈ కొందరు అన్నారు కదా, నిరాకారంగా మేము ఈ మెడిటేషన్ చేసుకుంటాం, అది కష్టతరం భక్తి, కానీ ఆ కష్టమే మాకు బాగుంటుంది, అవన్నీ కూడా నేనే అని మళ్ళీ భగవంతుడు చెప్తూ ఉన్నాడు అనమాట. సో ఇది సో గుణత్రయ విభాగ యోగ భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాలు. సో ఇది మళ్ళీ ఒక్కరు తీసుకొని చక్కగా చదివేసేయండి, ముగించుకోవచ్చు. హరే కృష్ణ. హేమలత మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. ఇంకెవరినైనా పిలువమ్మా, ఇది మూడోసారి నాలుగోసారి. హరే ఓకే కృష్ణ. మాతాజీ. విజయరమణ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సమీక్ష. త్రీ మోడ్స్, 3 గుణములు, సత్వం, రాజసం, తామసం. ఆర్ రేస్ ఫర్ ప్రామినెన్స్, ప్రాముఖ్యత కోసం పందెం. 10.13 ప్రతి గుణము యొక్క లక్షణాలను గుర్తించడం. యాక్షన్స్ ఇన్ ద మోడ్స్, గుణములలోని కర్మలు. 14.18 గుణ ప్రభావం యొక్క చర్య మరియు గమ్యం. ప్యూర్ లైఫ్, పవిత్ర జీవనం. 1927 గుణముల నుండి విముక్తి పొందడం, లక్షణం, ప్రవర్తన, ప్రక్రియ. హరి బోల్. థ్యాంక్ యూ. సో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, థ్యాంక్ యూ సో మచ్. సో మనం 14వది ముగించుకున్నాము. హరే కృష్ణ. సో మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే చేతులు ఎత్తచ్చు, ఏదైనా పదం అర్థం కాలేదా అవి ఒక్కసారి చూసుకోండి. త్రిగుణాలు గురించి మనం చాలా శ్లోకాల్లో వచ్చింది, చాలాసార్లు మనము గుర్తు చేసుకున్నాము, చదువుకున్నాము. సో మనం ఎప్పుడైనా కానీ ఇవి ఏమైనా ఆటంకాలు వచ్చినప్పుడు ఈ త్రిగుణాల వల్ల బంధింపబడకుండా భక్తిలోనే ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి అనేది ఈ యొక్క సారాంశం అన్నమాట. ప్రయత్నం చేయడమే కాదు, మీరే నిర్ణయం తీసుకోండి ఏ ఫ్లైట్ ఎక్కుతారో అని చివరిలో చెప్తున్నారు. హరే కృష్ణ. భగవంతుడు కూడా అర్జునుడికి అన్నీ చెప్పిన తర్వాత, అర్జున ఇప్పుడు నువ్వు నిర్ణయం తీసుకో, నువ్వు యుద్ధం చేస్తావా చెయ్యవా నీ ఇష్టం, నేను చెప్పాల్సినవి అన్నీ చెప్పాను అని చెప్తాను. అర్జునుడు అప్పుడు నా మోహం తొలగిపోయింది, నీవు చెప్పినట్టే నేను చేస్తాను కృష్ణ అని చెప్పి యుద్ధం చేస్తాడనమాట. హరే కృష్ణ. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మీకు ఏమీ ప్రశ్నలు లేకపోతే మనం హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. ఇఫ్ యూ డోంట్ మైండ్ లాస్ట్ వన్ స్లైడ్ ఒకసారి పెట్టరా? ఏ స్లైడ్ అమ్మా? ఇది షార్ట్ లో ఉంటుంది కదా మనకు, షార్ట్ లో ఉంటుంది కదా అబౌట్ ద హోల్ చాప్టర్. లాస్ట్ బట్ వన్ అన్నమాట. లాస్ట్ లో రాధాకృష్ణ వచ్చారు కదా. ఓకే ఓకే. ఇదే మాతాజీ? అవును మాతాజీ. ట్రాప్ అమ్మా ఇది, మనం చదువుకున్నదే, ఫస్ట్ చదివిందే మళ్ళీ చెప్తారు ఏంటంటే TRAP ట్రాప్ అన్నమాట. సో ఇక్కడ 3 గుణాలు మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత పందెం, అన్నిట్లో పందెం ఆడుకోవడం ఎలాగా అనేది, ప్రతి గుణం యొక్క లక్షణాలని గుర్తించడం అన్నమాట. ఆ తర్వాత యాక్షన్స్ ఇక్కడ అంటే గుణ ప్రభావం యొక్క చర్య ఏ విధంగా ఉంటుంది. కొన్ని బొమ్మలు చూసాం కదా మనం పూజ చేసుకునే సత్వగుణంలో, రజోగుణంలోనేమో కోపము, ఉద్రేకము, మోహము, తమో గుణంలోనేమో బాగా తిని పడుకోవడము అలా. సో ఆ తర్వాత ఇవన్నీ చెప్పిన తర్వాత యూ హ్యావ్ టు లీడ్ ఎ ప్యూర్ లైఫ్, పవిత్ర జీవనమే గడపాలి అని చెప్తున్నారు. సో లక్షణము, ప్రవర్తన, ప్రక్రియను బట్టి
అది పవిత్ర జీవనమా కాదా, మనమే నిర్ణయించుకోవాలి మన గమ్యం ఏంటి అనేది. సో గుణముల నుండి విముక్తి పొందాలి. విముక్తి పొందడం అంటే కృష్ణుని ఆశ్రయం లేదే విముక్తి రాదు. కృష్ణుణ్ణి ఆశ్రయించాలి అంటే గురువు ఆశ్రయం తీసుకోవాలి. మనం గురువు ఆశ్రయం ఉన్నప్పుడే కృష్ణుడి దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. అప్పుడే మనకి విముక్తి కలుగుతుంది అని చెప్పడం. హరే కృష్ణ మాతాజీ, అర్థమైందా? అర్థమైంది మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం. ధన్యవాద ప్రణామం. సో ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. మీరు ఒకసారి మళ్ళీ అంతా పూర్తి అయిపోయిన తర్వాత టైం దొరికినప్పుడు ఇవాళ ఈవినింగ్ రాత్రిలోపు యూట్యూబ్లోకి వస్తుంది, ఒకసారి మళ్ళీ చూడండి. చూసి అక్కడ ఏమైనా త్రిగుణాలు ఏంటి, ఏం చెప్పారు అనేది చిన్న చిన్నగా పాయింట్స్ నోట్ డౌన్ చేసుకుంటే మీకు నెక్స్ట్ క్లాసు ఈజీగా ఉంటుంది. హరే కృష్ణ. సో నెక్స్ట్ 15వ అధ్యాయము పురుషోత్తమ యోగం అని చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా చిన్నదే, దాంట్లో కూడా శ్లోకాలన్నీ బైహార్ట్ చేసుకోమని చెప్తూ ఉంటారు. సో అది మనం రేపు తెలుసుకుందాం. హరే కృష్ణ. శ్రీమద్ ఏసీ భక్తి వేదాంత స్వామి మహారాజ్ కి, మహారాజ్ శ్రీల ప్రపాద్ కి జై. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య శ్రీల ప్రపాద్ की जय. श्रीमद् भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. श्री राधा मदन मोहन की जय. श्री राधा गोपीनाथ की जय. श्री राधा गोविंद जी की जय. श्याम कुंड की जय. राधा कुंड की जय. गिरि गोवर्धन की जय. श्री मायापुर धाम की जय. श्री वृंदावन धाम की जय. गंगा मैया की जय. यमुना मैया की जय. तुलसी देवी की जय. भक्ति देवी की जय. श्री हरिनाम संकीर्तन की जय. सामवेद भक्त वृंद की जय. जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. गौर प्रेमानंदे हरि हरि बोल. All glories to Guru and Sri Gauranga. All glories to Guru and Gauranga. All glories to Guru and Gauranga. हरे कृष्ण. थैंक यू. హరి హరి బోల్ మాతాజీ. చాలా బాగుంటుంది క్లాస్. ఎక్సలెంట్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.